शिवोत्तरपस्य मुरुगन नाम देस्य श्वेतम्म नाम देस्य तेजश्री नाम देस्य हेमंत नाम देस्य सौडुम नाम देस्य ओम नमः शिवाय नीलकंठाय मृत्युंजयाय सर्वेश्वराय सदाशिवाय श्रीमन् महादेवाय नमः ओम नमः शिवाय ओम निद्रमते नमः ओम नमो निद्रपदान्तिकाय नमः ओम नमो ऊर्ध्वाय नमः ओम नमो ऊर्ध्वलिंगाय नमः ओम नमो हिरण्याय नमः ओम नमो हिरण्यलिंगाय नमः ओम नमो सुवर्णाय नमः ओम नमो सुवर्णलिंगाय नमः ओम नमो दिव्याय नमः ओम नमो दिव्यलिंगाय नमः ओम नमो भवाय नमः ओम नमो भवलिंगाय नमः ओम नमो शर्वाय नमः ओम नमो सर्वलिंगाय नमः ओम नमः शिवाय नमः ओम नमः शिवलिंगाय नमः ओम नमो ज्वालाय नमः ओम नमो शिवाय महा आनंद कर्पूर नीराजनं समर्पयामि। देवताभ्यो नमः ओम नमः शिवाय। रुद्र प्रचोदयात् ओम नमः शिवाय। ओम नमः शिवाय। प्रत्यक्षदं सूर्यनारायणाय प्रत्यक्षदं तुलसी माताय ओम नमः शिवाय। नीराजनं समर्पयामि। మల్లేశ్వర స్వామి నమః. మురుగన్న గారు మనకి
ఎన్నో విధాలుగా మనకు గుడికి అండదండలుగా ఉంటుంది. మహాశివరాత్రికి ఇప్పుడు ఆటోలో ప్రతి సోమవారం నేను ఆటోలు పంపిస్తాను ఉచితంగా. భక్తులకు రాకపోకలకి చాలా ఇబ్బందిగా ఉందని ఆయన మంచి నిర్ణయం తీసుకున్న దానికి సంతోషంగా ఉంది. కానీ మహాశివరాత్రి రోజు కూడా 15 ఆటోలు ఉచితంగా పెట్టి అప్ అండ్ డౌన్ చేసి 24 గంటలు నడిపించాడు ఆయన. కాబట్టి భక్తుల రద్దీ కూడా ఎక్కువగా పెరిగింది ఆ రోజు. అన్నదానానికి కొంచెం ఆయన శక్తి వంచన లేకుండా ఏదో సపోర్ట్ చేశాడు. మన గోశాలకు కూడా ఒక లారీ లోడ్ పశువు ఇచ్చాడు. ఈ విధంగా సీసీ కెమెరాలు పెట్టించాడు. కొన్ని పనులు ఆయన చేస్తున్నాడు. ఇప్పుడు ప్రతి సోమవారము నేను ఆటోలు పెడతానడం చాలా ఆహ్లాదకరమైన విషయం, చాలా అద్భుతం. అది ఏమంటే ఇక్కడికి రావడానికి పలమనేరు నుంచి ఇక్కడికి రావడానికి ఎవరు ఆటో సౌకర్యం లేదు, అది సౌకర్యం లేదు, మేము రాలేమని చాలా బాధపడతారు. ఎవరైనా ఆటోలు కానీ ముసలోళ్ళు కానీ ఎవరైనా రావాలంటే ఎవరైనా పిచ్చుకొని వచ్చేవాళ్ళు ఉండాల, లేదంటే బస్సు మార్గం అన్న ఉండాలి. ఏది లేదు కాబట్టి చాలా ఇబ్బంది పడుతున్నారు. ఆ ఇబ్బందిని మేము తీరుస్తామని అంటున్నాడు మురుగన్న. కాబట్టి మేము చాలా సంతోషిస్తున్నాము. మురుగన్న అన్నగారికి ధన్యవాదాలు. అందరికీ నమస్కారం. మనకి ఈరోజు 100 ఏళ్ళకు ఒకసారి మన శివాదరణ అనేసి శివునికి చాలా విశేషమైన రోజు అంట. ఈరోజు ఇలాంటి పుణ్యభూమిలో మనం పుట్టిండేదానికి మనం ఏదో పుణ్యం చేసిండల్లా. అలాంటి మనం ఈరోజు మనకు ఆ శివుని ఆశీర్వాదము ప్రతి ఒక్కరికి చెందాలనేసి మేము మనస్ఫూర్తిగా కోరుతున్నాము. ఈరోజు మంచి రోజు. శివునికి లోపల చిన్న శివలింగం కానీ ఫోటోలు కానీ ఇంట్లోపల పెట్టి దీపాలు పెడితే వాళ్ళు కోరిండే కోరికలు ఖచ్చితంగా ఈరోజు తీరుతుందని కూడా మనం చెప్తా ఉన్నాము. ఏమంటే 100 ఏళ్ళకి ఒకసారి అంటే ఇప్పుడు మనం ఈ భూమి లోపల అలాంటి విశేషం వచ్చి 100 ఏళ్ళు అయిపోయిందంట. మళ్ళీ ఇప్పుడు వచ్చిండది. మాకైతే చాలా సంతోషంగా ఉండదు. అలాంటిది మాకు కూడా ఈరోజు సోమవారం ఇంట్లో పూజ చేసి మనకి విశేషం ఏమంటే మనకి దేవలంపేంట్ల దాదాపు పాతకాలం పురాణకాలం గుడి అనమాట. వంద మల్లేశ్వర స్వామి అనేసి చాలా విశేషం అనమాట. అతను స్వయంభుగా వెలిచినాడు అనమాట. స్వయంభుగా వెలిసి ఆ కాలంలో ఆయన్ని దాన్ని ఆడ ప్రదర్శించినారు. అలాంటి పుణ్యస్థలానికి ఈరోజు మేము పోయేసి వచ్చినాము. అక్కడ పోయేసి వచ్చినాక ఈరోజు మాకు ఏమి అనిపించిందంటే పోయిన శివరాత్రికి మేము ఆడ ఇది పెట్టినాము, ఆటో 15 ఆటోలు ఉచితంగా పెట్టినాము. ఏమంటే అడవి కాబట్టి ఆడ ఏం సౌకర్యం లేదు, వాళ్ళకి ఆటో సౌకర్యం లేదు, బస్సు సౌకర్యం లే. ఒకవేళ 2 వీలర్ ఉంటేనే ఆడ కూడా పోయేదానికి కూడా అవుతుంది. అలాంటి దాన్ని ప్రతి సోమవారము శివునికి విశేషంగా ఉంటుంది. అట్లే పౌర్ణమికి విశేషంగా ఉంటుంది. అలాంటిది అష్టమి కానీ నవమి కానీ ఇట్లా శివునికి నెలకు 2 సార్లు 3 సార్లు ఏదో ఒక విశేషం వస్తానే ఉంటుంది. అలాంటి విశేషాన్ని ఆ వందన మల్లేశ్వర స్వామి దర్శనం అందరూ తీసుకోవాలంటే దానికి మనము ఒక నిర్ణయం తీసుకున్నాము. ఎందుకంటే అక్కడ బస్సు సౌకర్యం లేదు, ఏ సౌకర్యం లేదు. 2 వీలర్ ఉంటే పోవచ్చు, 2 వీలర్ ఉండేవాళ్ళు పోవచ్చు, లేకుండా ఉండేవాళ్ళు ఉండిపోవచ్చు. అలాంటి దాన్నే మనము ఈ వచ్చే సోమవారం నుంచి మనం పలమనేరి సరస్వతి కేపు ముందరి నుంచి ప్రతి ఒక్క వారము ఒక 5 ఆటోలు మనం పెడతా ఉన్నాము. మన గంగమ్మ గుడి తరపున 5 ఆటోలు తెల్లార్త 6 గంటల నుంచి మళ్ళా సాయంత్రం 6 గంటల వరకు కూడా ఉచితంగా ఆటో ఉంటుంది. ప్రతి ఒక్కరు వందన మల్లేశ్వర స్వామి దర్శనం చేసుకోవాలనేసి మనస్ఫూర్తిగా వేడుకొని ఆ కార్యక్రమం చేసేదానికి నేను ముందుకు వచ్చినాను. ఆ శివుని ఆశీర్వాదము మనకి ఉండాలి కాబట్టి అందరికీ రావాలా. శివుని ఆశీర్వాదము ఆయన అనుగ్రహం అందరికీ తేవాలనేసి మేము ముందుకు వచ్చినాము. ప్రతి ఒక్క సోమవారం కానీ విశేషం రోజులు కానీ ప్రతి ఒక్క రోజు ప్రతి ఒక్కసారి వాళ్ళకి ఆటోలు పెట్టి ఉచితంగా వాళ్ళని పిలుచుకొని వచ్చే బాధ్యత కూడా వాళ్ళకి అప్పచెప్తాము. అట్లే ఆడ సోమవారం పూట అన్నదానం కూడా వచ్చే వారం నుంచి కూడా ఏర్పాటు చేస్తాము. వచ్చే భక్తులకి ఆ వందన మల్లేశ్వర స్వామి ఆశీర్వాదం ప్రతి ఒక్కరు తీసుకొని అందరూ ఆరోగ్యాలతో సంతోషంగా ఉండాలనేసి మనస్ఫూర్తిగా కోరుతున్నాము.